ముందుగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా ముందుకు సినిమా కంప్లీట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డామో, ఎంతమంది ఎంత సపోర్ట్ చేశారో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా థ్యాంక్స్ అన్న అందరికీ. మేము థియేటర్స్ దొరక్క ఎట్లా సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు వంశీ గారు ఉండేసి థియేటర్స్కి రావడానికి మాకు అవకాశం కల్పించారు. థియేటర్స్కి వచ్చాక మీరంతా కలిసి భుజాలు వేసుకొని సినిమాకి ముందుకు తీసుకెళ్లారు. మంచి రివ్యూస్, మంచి రేటింగ్స్. ఒక మంచి సినిమా తీస్తే మంచిగా ఆదరిస్తారని చెప్పేసి మీడియా ప్రూవ్ చేసింది మళ్ళీ ఒకసారి. నిజంగా థ్యాంక్స్ అన్నా మీ అందరికీ. ఎందుకంటే మా సినిమాలో కథే హీరో. చిన్న సినిమాలకి ఈ మధ్యలో ఏమవుతుందో అసలు థియేటర్స్ వరకు సపోర్ట్ ఎవరు చేయరు అని అంటారు, కానీ అదంతా అబద్ధం. మీడియా ఉంది, సపోర్ట్ చేస్తుంది. అండ్ పిఆర్ టీం వచ్చేసరికి ఏలూరు శ్రీను గారు అండ్ మధు గారు నిజంగా చెరొక్క భుజాన వేసుకున్నట్టుంది మా మూవీ. నిజంగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే చిన్న సినిమాలు బ్రతుకుతాయి అండ్ మంచి కంటెంట్ ఇంకా వస్తుంది. మాది క్లీన్ యూ సర్టిఫికేట్. వెళ్ళండి, సినిమా చూడండి. ఒక పేరెంట్స్తో కలిసి చూడగలిగే సినిమా అండ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అక్కడ దాకా వెళ్ళగలిగిందంటే మెయిన్ రీజన్ మీడియా అండి. ఎందుకంటే మేము ప్రమోషన్ చేసుకోవాలంటే పెద్ద సినిమాలకు ఉన్నంత బడ్జెట్ మాకు ఉండదు. మాకున్న బడ్జెట్లో మేము చేయగలిగేంత చేసాం, బట్ దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఆడియన్స్ కూడా ఇప్పుడు థియేటర్స్కి వస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు మా సినిమాని. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయింది. మిగతా జిల్లాలలో కానివ్వండి, అక్కడ నుంచి మాకు రివ్యూస్ వస్తున్నాయి, సినిమా బాగుందని. ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు మోయిన్. నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, సినిమా చాలా బాగుందని చెప్పి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా. రాధామోహన్ డైలాగ్స్ రాశాడు, ఒక మాట రాశాడు తను, కళ కష్టపడుతుందేమో కానీ మోసం చేయదని. అది ఎప్పుడు మోసం చేయదు మేడం. మీరు పడ్డ కష్టాలన్నీ గోత్రు అయ్యారు, ఇవాళ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. డాక్టర్ గారు మీకు చాలా మంచి టేస్ట్ ఉంది సార్. ఈ సినిమాని, ఈ కథను నమ్మి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మీకు. అలాగే మా హీరో అభినవ్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. నువ్వు డెబ్యూతోనే హిట్టా? కంగ్రాచులేషన్స్. తిరు, నువ్వు చాలా కష్టపడి సినిమా తీసావు, నువ్వు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నావు, ఎమోషనల్ అవుతున్నావు, నీ కళ్ళల్లో తెలుస్తుంది మాకు. అందరూ మా సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ యూ అండి. 2 hours పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. అన్ని ఏరియాస్లో కూడా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, పేరెంట్స్తో చూసామన్నారు. ఈ సండే కూడా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. కుదిరితే మీ ఫ్యామిలీ అందరికీ సినిమాలు చేశారు. సినిమాలో మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నేను మీ రోహన్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఫర్ గెటింగ్ అ బిగ్ సక్సెస్. నేను ఇందులో మోయిన్ అన్న చిన్నప్పుడు వేసాను, శివాక. ఇంకా థ్యాంక్స్ దిరు అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేనే మీకు యూరేటెడ్ అని వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అయితే మనం వెళ్దాం అని బెంగళూరు నుంచి హైదరాబాద్ షూటింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తాం మళ్ళీ సినిమాకి సెకండ్ టైం. ఇంకా మొత్తం వెళ్ళండి, ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేయకండి. 100% థియేటర్లో చూడాల్సిన సినిమా. నా హ్యాష్ట్యాగ్ 90s తర్వాత సిరీస్ తర్వాత వచ్చిన ఒక బిగ్ హిట్, వరుసనే హిట్లు ఇట్లా వస్తూ ఉండాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. ఈ సినిమాకి మాటలు రాశాను, అంటే ఏం మాటలు అర్థం కావట్లేదు అన్న. నేను నమ్మేశాను అన్న, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా బాగుందని నా మాటలు కొంత, అంటే అభినవ్ అన్న అంత పేరు రాకపోయినా కొంత వచ్చింది. థ్యాంక్ యూ. ఈ సినిమాకి రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ తిరుపతి గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక 3-4 నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మీడియా వాళ్ళకండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా. మీ దృష్టిలో ఏదైనా సరే మంచి సినిమా ఉంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి నిరూపించారు సార్. అది నేను చెప్పిన మాట కాదు, మీకు వస్తున్న రివ్యూస్ అయితే, ఫీడ్బ్యాక్ అయితే దాంట్లోనే అర్థమైపోతుంది. దాంతోపాటు సెకండ్ పర్సన్ వచ్చేసి ఆడియన్స్ అండి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే కంటెంట్ బాగుంటే మీకు ఎవరితో సంబంధం లేదు, ఏమీ లేదు, ఎక్కడున్నా వచ్చి చూసేస్తారని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే మొత్తం సినారియో చూస్తుంటే మాకు అర్థమవుతుంది. 3వది వచ్చేసి మా వంశీ గారు.
సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. ఈరోజు వస్తున్న ఈ మంచి రివ్యూస్కి అయితే ఏమి ఇదంతా అయితే ఏమి థియేటర్స్ మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. 4వ పర్సన్ వచ్చేసి మా పిఆర్ఓ గారండి, మా ఏలూరు సీని గారు అండ్ మధు గారు. సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ మాకు ఎట్లానే ఉండాలి, ఉంది కూడా సార్. చాలా థ్యాంక్స్ సార్ మీకు. దాంతోపాటు ఇంకా మా భవానీ గారికి అయితే మీ తర్వాత మా అభినవ్ అయితే అందరికీ వన్ ఆఫ్ ది కంగ్రాచులేషన్స్ ఇంకా చెప్తున్నాము. నా తరపు నుంచి ఇంకా ఆడియన్స్ అందరికీ చెప్పేది సార్, ఇది క్లీన్ యూ మూవీ. అందరు ఫోన్ చేసిన చాలా నాకే విచిత్రంగా అనిపిస్తుంది. కనెక్ట్ అయ్యి అని చెప్పేసి కాస్త ఎమోషనల్ అవుతూ ఫోన్ చేయడం అనేది నాకే విచిత్రంగా ఉంది. ఈ 2024లో కూడా ఎంత ఎమోషన్స్ కనెక్ట్ అవుతారని చెప్పేసి. సో అది మేము అన్ఎక్స్పెక్టెడ్. ఆ రెస్పాన్స్ అయితే మాత్రం చూడండి ఖచ్చితంగా. ఒక్కసారి వెళ్ళి ఇందులో ఏముందిరా అన్నట అని ఒకసారి జస్ట్ ఏమంటానికైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాతకి మాత్రం మీ రెస్పాన్స్ ఏదన్నా సరే జెన్యున్గా చెప్పేసేయండి సార్. ఒక్కసారిగా మా టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఎప్పుడైనా సరే వచ్చిన మా నిఖిలకి ఎంత పాజిటివ్గా అయితే బిగిన్ చేసామో అంతకంటే పాజిటివ్గా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ అన్న చెప్పారు, మీరు మాట్లాడకపోయినా మీ సినిమా మాట్లాడుతుందని. ఈరోజు థియేటర్లో అదే జరుగుతుందండి. 1 by 1 అట్లానే మొత్తం చిన్నగా. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలు డెఫినెట్లీగా మేమే పోతాం. పెద్ద సినిమాలకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే మేము వెళ్ళిపోతాము. చిన్న సినిమాకి అనేది కంటెంటే మెయిన్ అండి. ఆ కంటెంట్ ఫస్ట్ జనాలకి చూసిన వాళ్ళకి నచ్చాలి, చూసిన వాళ్ళకి నలుగురు చెప్పాలి, నలుగురు ఇంకో 40 మందికి చెప్పేసి స్లోగా వెళ్ళాలి. సో ఇప్పుడు అదే జరుగుతుందండి. ఐ హోప్ డెఫినెట్లీగా అందరికీ రీచ్ అవుతుందని. ఇందులో అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, చిన్న చిత్తగా పిల్ల పిసలే మొత్తం ముత్తగా అంటారు కదండి. అట్లాగా అందరూ ఫోన్ చేస్తున్నారు. సరే యూత్ని టార్గెట్ చేసి తీసామా అనుకుంటే యూతే కదండి, పెద్దోళ్ళకి ఫోన్ చేస్తుంది. నిన్న ఆవిడెవరో పెద్ద ఆవిడ ఫేస్బుక్లో ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు, వాళ్ళ స్టూడెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్తాను నేను, చాలా ఇన్స్పైరింగ్ మూవీ అట్లా అని చెప్పేసి అన్నారు. సో నాకు నా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందండి ఈ సినిమాతో. ఇంకా నెక్స్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకళ్ళు ఈ జాబ్ సాటిస్ఫాక్షన్లో ఉండేది ఒకటి, ఒకళ్ళు మన వర్క్ బాగుంది అని చెప్పేసి చెప్పడం అనేది అచీవ్మెంట్. బట్ చాలా చాలా అంటే చాలా జరిగాయి. నాకు ఫోన్లు అయితే మెసేజ్లు అయితే ఇన్ పర్సన్ డైరెక్ట్గా అయితే చూసిన వాళ్ళు అందరూ బాగుందన్నారండి. ఒక్కసారి ఎవరైనా మీ పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి. మా అభినవ్ చెప్పినట్లు మా పోస్టర్ చూడండి, ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, నచ్చితేనే థియేటర్కి వెళ్ళండి. ఒకవేళ మీరు అవన్నీ చూసిన తర్వాత కూడా వెళ్దామా లేదా అని చెప్పేసి అంటే చూసిన వాళ్ళు ఒకసారి పక్కన ఎవరిని ఉంటే ఒకసారి అడగండి. బాగుందంటే వెళ్ళండి. ఎందుకంటే మాకు వచ్చింది మేము చూసింది కూడా చూసిన ఏ ఒక్కళ్ళు బాగలేదన్న వాళ్ళైతే ఎవరు లేరండి. ఎందుకంటే అందరికి ఎమోషన్స్ ఉంటే అందరు కనెక్ట్ అవుతున్నారండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అందరికీ, మా డైరెక్టర్ గారికి, మా పిఆర్ టీమ్కి, వంశీ గారికి, ప్రొడ్యూసర్స్కి, మొత్తం మా సినిమా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆడియన్స్కి అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను నా తరఫు నుంచి చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది లైఫ్లో నువ్వేం సాధించలేవు, నీ వల్ల కాదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల. ఇప్పుడు జనరల్గా మన యూతే కాలేజ్లో, ఈవెన్ స్కూల్లో, కాలేజ్ తర్వాత జాబ్లో అలాంటి సిచ్యువేషన్స్ చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇందులో మను వర్షన్ కూడా చాలామంది తనలో ఉండే టాలెంట్ ఏంటో తనకి తెలిసేలాగా ఒక మంచి మెసేజ్ ఉంటుంది దీంట్లో. అందరికీ డెఫినెట్గా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది. ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వచ్చండి. సో తప్పకుండా మీ ఫ్యామిలీ అందరూ కలిసి మా సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా అన్నా. నో, రియలీ వెరీ హ్యాపీ టుడే. ఇట్లా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా సక్సెస్ మీట్ కంటే ఇది ఒక థ్యాంక్ యూ మీట్. రియలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్. అందులోకి మేము ఈ 30 రోజులు ఈ ప్రమోషన్స్ మేము చేసేటప్పుడు నేను పదే చెప్తూ ఉన్నా, భయ్యా నేను ప్రమోషన్స్కి ఎలాగో చెప్పుకుంటాం కదా, సినిమాకి ఎలా అయినా చేస్తాడు అని అనుకోకండి. మేము నిజంగానే ఒక మంచి కంటెంట్ తీసాము. ట్రైలర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి,
మేము వదిలిన కంటెంట్, మా పోస్టర్స్, ఎవ్రీథింగ్ సింపుల్గా న్యాచురల్గా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ కల్పించే ఒక సినిమా మేము తీసాము. మేము ఇది ఊరికే చెప్పట్లేదు, టెస్ట్ ఆడియన్స్కి ముందే చూపించి సినిమా బాగుందని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, అసలు నిజంగా నేను ప్రమోషన్స్లో చెప్పింది ఏమన్నా ఉందంటే వాళ్ళు చెప్పిందే నేను చెప్పానండి మీ ఆడియన్స్ అందరికీ కూడా. బట్ ఇవాళ చూస్తే ఆడియన్సెస్ మాకు మెసేజ్ పంపించడము, వాళ్ళు అనడము, వాళ్ళు ట్యాగ్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నేను అన్నీ చూస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే ఏంటి అంటే వాళ్ళకి మేము అనుకున్నదే వాళ్ళకు కూడా అనిపించింది అని తేట తెల్లం అయిపోయింది. 100% దిస్ ఫిలిం ప్రమోషన్స్ వల్ల వచ్చిన రీచ్ కాదండి ఇది. ఈ సినిమా వాళ్ళ ఆడియన్స్కి తప్పకుండా వాళ్ళకి